హలో అండి. ఇప్పుడు మనం హౌ టు అప్లై ఫర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది అనుకోండి, మీరు దాన్ని ఒక ఫంక్షన్ హాల్ కడదాం అనుకుంటున్నారు, లేదా ఒక పెట్రోల్ బంక్ కావచ్చు, ఆయిల్ మిల్ కావచ్చు, కాటన్ మిల్ కావచ్చు, లేదా రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇట్స్ అగ్రికల్చర్ ల్యాండ్. సో అప్పుడు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మనం కన్వర్ట్ అయితే చేసుకుంటాము. సో ఎలా అప్లై చేయాలి, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా ఎలా అప్లై చేస్తాము అని అంటే నాలా కన్వర్షన్ అనేది చేసుకుంటాము. ఈ నాలా కన్వర్షన్ అనేది ఎలా చేయాలి, మన అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని అంటే మనకి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి ఆఫ్లైన్ అండ్ ఇంకొకటి ఆన్లైన్. ఓకే, సో ఆఫ్లైన్ అయితే మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీ పట్టాదార్ పాస్బుక్ అండ్ ఆధార్ కార్డ్ ఓకే తీసుకొని మీ సేవకి వెళ్ళాలి. ఓకేనా? సో అక్కడ మీకైతే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దీనికి ఫర్ నాలా. ఓకే, నాలా అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. ఓకే, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు చలానా అయితే పే చేయాల్సి ఉంటుంది. యూజువల్లీ ఇట్ విల్ బి 3% చలానా పే చేయాలి. కానీ ఒకవేళ మీరు రెసిడెన్షియల్కి అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు రెసిడెన్షియల్కి చలానా పర్సంటేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈ 3% అనేది ఫ్రమ్ ద బేసిక్ వాల్యూ. మీ కన్వర్షన్ చేసుకుందాం అనుకున్న ల్యాండ్ యొక్క బేసిక్ వాల్యూ 100% అనుకుంటే అందులో మీరు 3% చలానా పే చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ అయితే డిఫరెంట్ ఉంటుంది, కమర్షియల్ అయితే డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఇండస్ట్రియల్ అయితే డిఫరెంట్ ఉంటుంది. దానికి సంబంధించిన షార్ట్ అయితే ఒక నేను క్లియర్ అండ్ క్రిస్ప్ షార్ట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అండ్ దీని తర్వాత మీరు చలానా పే చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ డీటెయిల్స్ని మీ సేవ వాళ్ళు మనకి తహసీల్దార్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారనమాట. ఓకేనా? అక్కడ మనకి ఆర్ఐ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మొత్తం అంతా కూడా వెరిఫై చేస్తారనమాట మన అప్లికేషన్. అండ్ మనకి పహాని ఉంటుంది కదా, సో మొత్తం హిస్టరీ అంతా కూడా చూస్తారనమాట. ఏదైతే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ల్యాండ్ పైన ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఈజ్ ఇట్ గుడ్, కన్వర్షన్ చేయొచ్చా, అది మనదేనా కాదా, అంటే అప్లై చేసిన వాళ్ళదేనా ల్యాండ్ లేదా అని చెప్పి డీటెయిల్స్ అన్ని చూస్తారనమాట. తర్వాత దాన్ని ఎంఆర్ఓకి ఇస్తారనమాట. సో ఎంఆర్ఓ మనకి దాన్ని చూసి వెరిఫై చేసిన తర్వాత అది ఆర్డీఓ ఆఫీస్కి ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా? సో ఆర్డీఓ మనని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని సైన్ చేసిన తర్వాత మనకి నాలా కన్వర్షన్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, అది ఎక్కడ మరి కన్వర్షన్ అయ్యింది మరి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అని అంటే మనకి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ డైరెక్ట్ మనం మీ సేవకి వెళ్తే మనకి ఇచ్చేస్తారనమాట. ఓకేనా? సో మనకి కన్వర్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ సేవకి వెళ్ళి అక్కడ నుంచైనా కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఆన్లైన్లో అప్లై చేసుకుంటాను అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ధరణి పోర్టల్లోకి వెళ్ళాలి. అండ్ యూ హ్యావ్ టు లాగిన్ ఇన్ ద పోర్టల్. ఒకవేళ మీరు ఆల్రెడీ సైన్ అప్ అవ్వకుంటే మీరు సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత యూ హ్యావ్ టు లాగిన్ ఇన్ ద పోర్టల్. అండ్ దెన్ ఇక్కడ మనకి మీరు పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మీకు అప్లై ఫర్ నాలా అని చెప్పి చూపిస్తుంది అనమాట. అందులో మనకి 2 ఉంటాయి అన్నమాట అప్లై చేసుకోవడానికి. మనము 1 పట్టాదార్ పాస్బుక్ నెంబర్ తోటి మనము అప్లై చేసుకోవచ్చు, లేదా వితౌట్ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రెండింటికి కూడా ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనము డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మన ల్యాండ్ డీటెయిల్స్ కానీ సర్వే నెంబర్, ఖాతా నెంబర్ ఇలా అడుగుతుంది. అండ్ దీనికి అడిగే డీటెయిల్స్ దీనికి అడిగే డీటెయిల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఈ చలానా పే చేయాలి. చలానా ఎంత, ఒకవేళ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్, సో ఈ మూడింటి కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు షార్ట్ అయితే చూడండి ఎంత అని చెప్పి. అండ్ చలానా పే చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ ఈసీ కావచ్చు, పట్టాదార్ పాస్బుక్, ఒకవేళ మీరు
వితౌట్ పట్టాదార పాస్బుక్ అప్లై చేస్తున్నట్లయితే ఓల్డ్ పట్టాదార పాస్బుక్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు అయితే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఓకేనా? సో మీ డే అండ్ టైం ఏ రోజు బుక్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఏ టైంకి బుక్ చేస్తుందాం అనుకుంటున్నారు అని చెప్పి ఇక్కడైతే స్లాట్ బుక్ చేసుకోండి. దాని తర్వాత మిమ్మల్ని ఆటోమేటిక్గా తహసీల్దార్ ఆఫీస్కి పిలుస్తారు. సో మీ స్లాట్ బుక్ అయిన టైంకి మీరు ఆఫీస్కి వెళ్ళండి. అక్కడైతే మీకు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఎంఆర్ఓ దాన్ని వెరిఫై చేస్తారనమాట మీ యొక్క అప్లికేషన్ని. తర్వాత మనకి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంది అండ్ తర్వాత కన్వర్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ కన్వర్షన్ ఫామ్ అనేది మీకు ఆర్డీఓ ఆఫీస్ నుంచి లేదా మీ సేవ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.